తీసుకెళ్లాలనేది నా ఇంట్రెస్ట్. అందుకోసం నేను సుబ్రహ్మణ్యరాజు గారు ఈ బుక్ని 130 రూపాయలకి మార్కెట్లో ఇస్తున్నారు. అదే 130 రూపాయలు వారికి పే చేసి ప్రస్తుతానికి ఒక 200 బుక్స్ తీసుకొని నా బుక్ యాక్చువల్లీ సార్ నాకు కాంప్లిమెంట్గా ఇచ్చారు. బట్ ఇందులో ఉన్న సబ్జెక్టు రైతులకు ఉపయోగపడిద్దని నా బుక్తో పాటు ఈ బుక్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి నేను చేసే వీడియోస్లోనూ నేను ఇచ్చే సబ్జెక్టు ఇన్ఫర్మేషన్లోనూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది కూడా ఉందని చెప్తాను. అది కావాల్సిన వాళ్ళు కూడా మన ఆఫీస్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది సత్యనారాయణ మన సుబ్రహ్మణ్యరాజు గారు చేసిన కృషిని అభినందించాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు ఎవరి ఇన్నోవేషన్ తోటి ఈ సైన్స్ని ఏదైతే బయలాజికల్ సైన్స్ ఉందో, ప్రకృతి న్యాచురల్ సైన్స్ ఉందో, ఫార్మర్కి మోర్ ఎఫెక్టివ్గా కెమికల్కి ఈక్వల్గా బయలాజికల్స్ తోటి తర్వాత సేంద్రియ వ్యవసాయంలో కూడా కెమికల్కి ఈక్వల్గా దిగుబడులు తీసుకురావచ్చు అనేది చూపించడం కోసం, ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం కోసం ఇలాంటి పుస్తకాలు ఎన్ని వచ్చినా నేను ప్రతి రైతుకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాను. అయితే చాలామంది రైతులు ఇప్పుడు అంటే ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎంత దిగుబడులు వస్తాయి ఇవన్నీ ఏం అడగలేదు. బయలాజికల్ ల్యాబ్ గురించి టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు అని తెలుసుకొని ముందుకెళ్దాం అనే వాళ్ళు. కాబట్టి చాలామంది ఏంటంటే కెమికల్లోనే దిగుబడులు వస్తాయని అంటారు. కానీ నేను బయలాజికల్లో కూడా కెమికల్ కంటే 10 టైమ్స్ దిగుబడి తీయొచ్చు. అది భవిష్యత్తులో నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఒక గుమ్మడికాయ చూపిస్తాను.